ఆకాశము నుండి 2 బంగారు హంసలు వచ్చి పల్లెల పట్నాల వెంట తిరిగేను. వానిని పట్టబోయిన వారికి కన్నులు పోయేను. కన్నుల యందు మల్లెలు పడేను. కొండల యందు వింత వింత ధ్వనులు పుట్టేను. అందున కొందరు పోయేరు. ఊరూర ఒక శక్తి పుట్టి రాత్రివేళ మేకపోతులా అరచేను. విని కొందరు చచ్చేరు. తిరుపతికి పోవు మార్గాలు కట్టుపడేని. భూమి నెత్తురుచే తడసేను. బనగాను పల్లెలో కాలజ్ఞాన పాతరపైని చింత చెట్టుకు చేమంతి పూలు పూసేను. విజయవాడ కనకదుర్గాంబ కొండలో కలకలంబులు పుట్టేను. దుర్గాంబ నిలుచుటకు తావులేక కందిమల్లాయ పల్లెకు చేరేను. 5 ఏండ్ల బాలుడు భవిష్యత్తు చెప్పేను. కాశీ దేశాన పంచరంగుల చుక్కలు కనిపించేను. విశ్వకర్మ ప్రభావము విస్తరించి వింత వింతలు అనేకము జరిగేను. విక్రమనామ సంవత్సరాన ప్రపంచమంతయు భీభత్సంబై ధనవంతులు దరిద్రులయ్యేరు. గుట్టమిట్ట సమానమయ్యేను.